హలో గైస్, వెల్కమ్ టు వరంగల్ కింగ్స్. రోజు మనం చేయబోతున్నాం డబల్ కా మీఠా. ఎలా చూద్దాం రండి. ఫస్ట్ బ్రెడ్ని తీసుకొని ఇలా కట్ చేసి కొంచెం నెయ్యి వేసి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత కొంచెం పాలు తీసుకొని ఒక గిన్నెలో వేడి చేసుకోవాలి. ఇలా పాలను మరిగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఒకళ్ళ దగ్గర షుగర్ సిరప్ ఉంటే దీంట్లో వేయను, ఒక షుగర్ సిరప్ లేకపోతే షుగర్ సిరప్ కోసం కొంచెం షుగర్ తీసుకొని దీంట్లో ప్యాన్లో వేసి ఇలా ఒక గ్లాస్లో పోసి షుగర్ని కొంచెం తర్వాత దీంట్లో మీకు ఎంత కావాలంత షుగర్ని వేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. మిల్క్ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా చక్కెరని అంతా వేసిన తర్వాత మనకి షుగర్ సిరప్ అయితే కలిపిన తర్వాత షుగర్ సిరప్ రెడీ అవుతుంది. మీరు కలర్ కోసం కుంకుమ పువ్వు అన్న యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ కలర్ అన్న యూజ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టుకొని అయిన తర్వాత ఒకళ్ళ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోండి. ఇలా తర్వాత ఈ షుగర్ సిరప్లోనే మనం కొంచెం ఇలాచీల పౌడర్ అయితే దంచుకొని వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి. నెయ్యి వేసుకోవద్దు గాయ్స్, నెయ్యి వేసుకోవద్దు. ఫుడ్ కలర్ రెడ్ వేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు గాయ్స్. ఇది మీ కంప్లీట్ ఆప్షన్. రక్తం లెక్కండి. ఇది అయ్యేలోపు మన పాలు కూడా మరుగుతాయి. గాయ్స్, డబల్ కా మీఠాలో డ్రై ఫ్రూట్స్ అయితే చాలా అవసరం, కాబట్టి మనమైతే దీంట్లోనే కొంచెం అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ పిస్తా, బాదం, జీడిపప్పు, ఇంకా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. మేము వేసుకున్నాం, పాలల్లో వేసుకోవాలి. కొన్ని మనము ఇది కొంచెం అయ్యేలోపు పాలలో మరుగుతాయి. గాయ్స్, షుగర్ సిరప్ని టిక్ కాకుండా స్టిక్కీగా చేయాలి. ఇలా అతుక్కోవాలి. ఇలా స్టిక్కీగా అయిన తర్వాత మనము ఈ డబల్ కా మీఠా కట్ చేసుకున్న అన్నిటిని ఇలా వేయించుకున్న అన్నిటిని ఇలా వేసుకోవాలి. ఇలా అన్నేసుకున్న తర్వాత కొద్దిసేపు పాలు మరిగే వరకు చూసుకోవాలి. తర్వాత ఈ పాలు మరిగిన తర్వాత ఈ పాలని మనం డబల్ కా మీఠా వాటిలలో పోసుకోవాలి. గాయ్స్, పాలు అయితే మరిగాయి, ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఆగాలి. ఇది జ్యూసీ అయినాక పాలు మొత్తం దీనికి పట్టకూడదు, ఓన్లీ కొంచెం జ్యూసీ ఉండాలి.
ఇప్పుడు ఈ గీ అయితే మళ్ళీ వేసుకోవాలి, ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసుకోవాలి. తర్వాత తిప్పేసుకోవాలి గాయ్స్. తర్వాత అది డ్రై ఫ్రూట్స్ను డబల్ కా మీఠా దాంట్లో వేసుకోవాలి. అంతే. తర్వాత ఇలా క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు ఉంచాలి. ఓకే గాయ్స్, మన టేస్ట్ డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన కావాలంటే కామెంట్ చేయండి. మనం తయారు చేయాలంటే ఓన్లీ మనకి ఒక గేమ్సే కాదు, ఇంకా చాలా చెప్తాం. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీఆర్ సైనింగ్ ఆఫ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.